అవగాహన పెంచుతూ విరివిగా మొక్కలు నాటుతారని ఆకండి ఏందనే ఫోటో మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ. అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళే మరి కార్యక్రమంగా తీసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు. అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ. అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంత ఇది ఉన్నా మా చింతనంలో ఇక్కడ అడుగెట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే. ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రూట్ బేరింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట. కొబ్బరి మొక్కలు ఏంటండి 150 మొక్కలు, కొబ్బరి మొక్కలు 50 మొక్కలు, వివిధ రకాలైనటువంటి పళ్ళ వృక్షాలని మరి పెంచుతున్నారు. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేటన్నిటికీ ఫలితాన్ని ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా. ఈ మొక్క నాది, ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది, దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి. చదువు మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధ కూడా ఇవాళ ఈ 200 మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్ద కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో పిల్లల మీద అప్పచెప్పేసాం కదా, వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు. ప్రిన్సిపాల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని. ఎందుకంటే ఆయనకుండే బాధ్యతలు ఆయనకుంటాయి. ఆయన స్కూల్నే శుభ్రంగా చూస్తున్నాడో చేస్తలేదు మనం చూడలేదు. చూడని మాట మనం మాట్లాడకూడదు. ఇప్పుడు చూస్తాను, చూసి దాని పరిస్థితి ఎలాగుందో కూడా పర్యవేక్షిస్తాను. అయితే ఇక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించారు, 200 మొక్కలు వేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఎదురు కంప దొరుకుతుంది ఇక్కడ. ఆ ఎదురు కంపను తెచ్చి బడితలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా ఎక్కువ తీసుకుని అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు ఇటు 2 అడుగులు కూడా తీసుకుని చక్కగా కంప దానికి దడిగట్టండి చుట్టూని.
తర్వాత నీరు పోసేటటువంటి బాధ్యత, ఆ మొక్కను సంరక్షించేటటువంటి బాధ్యత